మరి సౌర కుటుంబం అంటే ఏంటి ఇక్కడ? దీని ఇంగ్లీష్లో సోలార్ సిస్టమ్ అని చెప్తాం ఇక్కడ. ఓకే, మరి సౌర కుటుంబం అంటే సూర్యుడు, సూర్యుని చుట్టూ గ్రహాలు, గ్రహాల చుట్టూ తిరిగే ఉపగ్రహాలు, ఉపగ్రహాల చుట్టూ తిరిగేటువంటి ఇతర గ్రహశకలాలు, వాటన్నిటిని కలిపి మనం సౌర కుటుంబం అనేటువంటి పేరుతో పిలుస్తారు. అయితే ఈ సౌర కుటుంబం లోపల మొత్తము ఎన్ని గ్రహాలు చెప్పచ్చు అంటే 8 గ్రహాలు మాత్రమే, 8 గ్రహాలు మాత్రమే విస్తరించి ఉంటాయి. ఏంటి అమ్మ 8 గ్రహాలు అంటే? ఒకటి వచ్చేసి బుధుడు అని చెప్తాం ఇక్కడ, రెండో వచ్చేసి శుక్రుడు అని చెప్తాం ఇక్కడ, నెక్స్ట్ మూడో వచ్చేసి భూమి చెప్పచ్చు ఇక్కడ, నెక్స్ట్ నాలుగో వచ్చేసి తీసుకుంటే కుజుడు, అంటే కుజుడు అనే గ్రహం ఉంటుంది. నెక్స్ట్ ఐదో తీసుకుంటే పోతే గురుడు అనే గ్రహం ఉంటుంది. సో ఆరో తీసుకుంటే పోతే శని అనే గ్రహం ఉంటుంది. ఏడో తీసుకుంటే పోతే వరుణుడు అనేటువంటి గ్రహం ఉంటుంది. నెక్స్ట్ 8 తీసుకుంటే పోతే సో ఇంద్రుడు అనేటువంటి గ్రహం ఉంటుంది ఇక్కడ. ఈ రకంగా సౌర కుటుంబం లోపల మొత్తం ఎన్ని గ్రహాలు చెప్పచ్చు అంటే 8 గ్రహాలు మాత్రమే విస్తరించి ఉంటాయి. అయితే 8 గ్రహాల లోపల అతిపెద్ద గ్రహం అంటే గురుడు చెప్పచ్చు ఇక్కడ. 8 గ్రహాల లోపల అతి చిన్న గ్రహం అంటే బుధుడు మాత్రమే చెప్పడం జరుగుతుంది. అయితే దీని పరంగా మనం ఇంకా గమనిస్తే వీటికి ఉపగ్రహాలు అంటుంటే ఇక్కడ మనం, అంటే సౌర కుటుంబం ఉన్న గ్రహాల లోపల అతి ఎక్కువ ఉపగ్రహాలు దేనికి ఉంటాయి అంటే శని అనే గ్రహానికి ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఈ శని గ్రహానికి ఉపగ్రహాల సంఖ్య ఎంత అంటే ప్రస్తుతం 146 ఉపగ్రహాలు కలవు. ఇది గమనించాలి ఇక్కడ. ఇక నెక్స్ట్ రెండో హైయెస్ట్ ఉపగ్రహాలు ఉన్నటువంటి గ్రహం అంటే గురుడు చెప్పచ్చు. ఈ గురునికి ఎన్ని ఉపగ్రహాలు చెప్పచ్చు అంటే మొత్తం 95 ఉపగ్రహాలు మాత్రమే కలవు. ఇది గమనించాలి ఇక్కడ. నెక్స్ట్ మరి ఈ గ్రహాల లోపల ఉపగ్రహాలు లేని గ్రహాలు ఉన్నాయంటే ఉన్నాయి ఇక్కడ. ఆ రెండింటి అంటే ఒకటి బుధుడు అని చెప్పచ్చు, ఇంకోటి వచ్చేసి శుక్రుడు అని చెప్పచ్చు. ఈ రెండింటికి మాత్రం ఉపగ్రహాలు లేవు. ఉపగ్రహాలు లేనటువంటి గ్రహాలు అంటే బుధుడు, శుక్రుడు మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో దానిలో భాగంగానే మనం తీసుకుంటే ఈ భూమికి ఉపగ్రహం ఉందాం ఇక్కడ. సో భూమికి ఉపగ్రహం అంటే చంద్రుడు చెప్పచ్చు. చంద్రుడు ఎంతో భూమి యొక్క ఉపగ్రహం చెప్పచ్చు అమ్మ ఇక్కడ. ఇది గమనించాలి ఇక్కడ. సో ఈ రకంగా మొత్తం ఉపగ్రహాల సంఖ్య ఎంత చెప్పంటే 8 మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇక్కడ. సో డయాగ్నల్ రూపంలో చెప్పచ్చు అమ్మా. ఇది బుధుడు చెప్తాము, ఇది శుక్రుడు చెప్తాము, ఇది భూమి చెప్తాము, నెక్స్ట్ ఇది కుజుడు చెప్తాము, ఇది గురుడు చెప్తాము, నెక్స్ట్ ఇది శని చెప్తాము, ఇది వరుణుడు అని చెప్తాము, ఇదేందో ఇంద్రుడు అని చెప్పచ్చు. సో ఈ రకంగా మొత్తము గ్రహాల సంఖ్య 8. ఓకే, థ్యాంక్ యూ.